అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఎంజీ సినిమాస్ అంట. లుకింగ్ ఫర్ బౌండెడ్ స్క్రిప్ట్స్ అని అంటున్నారు. హావ్ ఏ కంపెలింగ్ స్టోరీ. మీ దగ్గర ఒక అద్భుతమైన కథ ఉందా? సెండ్ యువర్ సినాప్సిస్ ఆర్ పిచ్ డెక్ ఫస్ట్. ఇఫ్ ఇట్ ఇంట్రెస్ట్స్ us, we will request you to complete బౌండెడ్ స్క్రిప్ట్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడీ ఇచ్చారు. అంటే మీ దగ్గర ఒక ఎక్సైటింగ్ కథ ఉన్నట్లయితే దాని సినాప్సిస్‌ని మాకు పంపించండి. ఆ సినాప్సిస్‌లో మాకు అరే! ఇది భలే బావుంది అని మాకేదైనా అనిపించినట్లయితే మేమే మీకు రిప్లై ఇస్తాము. అయ్యా! దీన్ని బౌండరీ స్క్రిప్ట్ చేయండి అని. అప్పుడు మీరు బౌండరీ స్క్రిప్ట్ చేయొచ్చు అని అంటున్నారు. అయితే సబ్మిషన్ గైడ్‌లైన్స్ ఏంటంటే సెండ్ సినాప్సిస్ ఆర్ పిచ్ డెక్ అని అంటున్నారు. మస్ట్ బి ఒరిజినల్ కంటెంట్. అది మీ సొంత కంటెంట్ అయ్యుండాలి. ఎవరి దగ్గర లేపింది లేదంటే ఇన్‌స్పైర్ అయ్యింది ఉండకూడదు. బౌండెడ్ స్క్రిప్ట్ విల్ బీ రిక్వెస్టెడ్ ఓన్లీ ఇఫ్ షార్ట్ లిస్టెడ్. అంటే మీరు పంపించిన ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని పంపించమని అడుగుతున్నాను. ఇప్పుడు మన ఛానల్‌లోనే దగ్గర దగ్గర 6030 మందున్నారు. సో, ఈ 6030 మంది మనకి పంపిస్తే 6030 కథలని నేను ఓకే చేస్తానన్నట్లు కాదు. సో, ఈ 6030 మందిలో ఒక నలుగురు, ఐదుగురు కథలు నాకు నచ్చినాయనుకోండి. ఆ నలుగురు, ఐదుగురిలో ఒకళ్ళనో, ఇద్దరినో షార్ట్ లిస్ట్ చేసుకొని వాళ్ళిద్దరిని నేను బౌండరీ స్క్రిప్ట్ చేయమని అడుగుతాను అనేది ఇంటెన్షన్. సో, ఆహ్, లెట్ యువర్ స్టోరీ కమ్ అలైవ్ ఆన్ స్క్రీన్. మనందరం కలిసి మీరనుకుంటున్న కథని తెర మీద చూసే ప్రయత్నం చేద్దాము అని అంటున్నారు. సో, ఎంజీ సినిమాస్ వాళ్ళది ఇది. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వటానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్‌కి రెమ్యునరేషన్స్ ఎంత ఉండొచ్చు? ఎలా ఉండొచ్చు? అని అడగటం జరిగింది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటేనండి, నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలి అంటే మీకున్న అర్హత ఏంటి? అసలు ముందు ఎప్పుడైనా గాని రెమ్యునరేషన్స్ మీరు అడుగుతున్నారు అంటే మీకొక అర్హత ఉండాలి అనేది నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ఒక చాయ్ మాస్టర్ ఉంటాడు. అతనికి టీ అద్భుతంగా పెట్టడం వచ్చంటేనే చాయ్ మాస్టర్‌గా పెట్టుకుంటారు. అలా కాకుండా మాస్టర్ మీకు చాయ్ చేయటమే రానప్పుడు మీరెళ్లి చాయ్ మాస్టర్‌కి జీతం ఎంత ఇస్తారు? అంత నాకిస్తారా? అని అడిగారనుకోండి. విల్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? అదేమైనా సెన్సిబుల్‌గా అనిపిస్తుందా? డైరెక్టర్ అవ్వాలి అంటే ముందు మీకు డైరెక్షన్ తెలియాలి. డైరెక్షన్ తెలిసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ రెమ్యునరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎలాగా ఇదైతే మీ రెమ్యునరేషన్స్ అనేవి కరెక్ట్‌గా యాక్యురేట్‌గా వెళ్తాయి అనేది మీరు మెయిన్‌గా తెలుసుకోవాల్సిన విషయం. సో, ఇప్పుడు మళ్ళా ఇంకొకటి నేను చెప్తాను. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన డైరెక్టర్లుంటారు. వాళ్ళకి అసల ఏమీ రూపాయి కూడా ఇవ్వకపోవచ్చు. అలాగే కొంతలో కొంత అంటే ఒక 'సందీప్ కిషన్' తోటో, లేదంటే 'సాయి ధరమ్ తేజ్' తోటో అలాగా మినిమమ్ హీరోలతోటి చేసిన వాళ్ళే డైరెక్టర్లుంటారు. వాళ్ళకి ఎంతో కొంత రెమ్యునరేషన్ ఇచ్చి పని చేయించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకొంచెం బెటర్ పొజిషన్‌లో ఉన్నోళ్ళుంటారు. ఇప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు 'వినాయక్' గారు గాని, ఒకప్పుడు ఒక వెలిగి ఇప్పుడు ప్రస్తుతానికి సెటిల్డ్‌గా ఉన్నవాళ్ళు. 'శ్రీను వైట్ల' గారు కానీ, 'శ్రీకాంత్ అడ్డాల' గారు గాని, ఇలాంటి వాళ్ళేంటి అంటే వాళ్ళకి 'శేఖర్ కమ్ముల' గారు గాని, ఇలాంటి వాళ్ళకేంటంటే వాళ్ళకి గూడా మినిమమ్ అమౌంట్ ఇచ్చి పని చేయించుకుంటారు. అదే ఇప్పుడు లైమ్ లైట్‌లో ఉన్న 'అనిల్ రావిపూడి' ఇలాంటి వ్యక్తులకు కావచ్చు, లేదంటే ఆహ్, 'సుకుమార్' గారు లాంటి వాళ్ళకి కావచ్చు, 'రాజమౌళి' గారు లాంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి కొన్ని కోట్లలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి సమ్‌వేర్ అబౌట్ 20-30 క్రోర్స్ వరకు తీసుకోవచ్చు. అది కాకుండా ఇంకా నేనేమంటాను అంటే ఒక ఏరియా వాళ్ళు తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరల్డ్ వైడ్ సినిమా అనుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే బిజినెస్ అయిందో ఆ బిజినెస్ వరకు నాకిచ్చేసేయండి. మిగతాదంతా మీరు అమ్ముకోండి అనొచ్చు. సార్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం డైరెక్టర్‌కి ఇచ్చేస్తే ఇంక ప్రొడ్యూసర్ ఏం తింటాడు సార్ అంటే ఆహ్, ప్రొడ్యూసర్ ఇంకా ఎన్ని రకాలుగా తినొచ్చు. ఐ మీన్ అంటే ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు అనేది వీడియో లెంత్ పెరగకుండా నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ కోసం మీరేం చేయాలి? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీలైనంత మందికి షేర్ చేయాలి. సో, ఆహ్, అలాగే లైక్ చేయడం వల్ల ఏంటి అంటే నాకు గూడా ఒక ఎనర్జీ బూస్ట్ లాగా ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను నోట్ చేసుకోండి. info@mgcinemas.co.in INFO I ఫర్ ఇండియా, N ఫర్ నేషన్, F for friend, O for organization. info@mgcinemas.co.in. సో, ఇది ఓవరాల్‌గా. సో, వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీడియో ఎంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ క్యాస్ట్ ఆర్ క్రీవ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా
డబ్బులిస్తేనే మీకు ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది అన్న నమ్మకాన్ని మోసపోకండి. జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.